ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ సాధారణ మహాజన సభ చైర్మన్ చల్లా శంకరరావు అధ్యక్షతన వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగింది. సుబ్రహ్మణ్య మైదానంలో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఖాతాదారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా గిఫ్ట్లు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, ప్రముఖ వ్యాపారవేత్త చెలుమూరి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు డాక్టర్ చెలుమూరి తులసీమోహన్, అల్లు బాబీ, బండారు మధుసూదన్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ చెల్లా శంకర్రావు మాట్లాడుతూ తాము బాధ్యతలు చేపట్టే నాటికి అస్తవ్యస్తంగా ఉన్న బ్యాంకును ఇప్పుడు 14 కోట్ల రూపాయల లాభాల్లోకి తీసుకువచ్చామన్నారు. బ్యాంకు డైరెక్టర్లు, అధికారుల సహకారంతో బ్యాంకును మరింత ప్రగతిపథంలో నడిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. డైరెక్టర్లు యనుమల రంగబాబు, పిల్లి శ్యామ్కుమార్, పడాల శ్రీనివాస్, ఎర్రమోతు ధర్మరాజు, తురకల నిర్మల, కప్పల సూర్యప్రకాష్, సింగంపల్లి రామకృష్ణ, చెల్లా కేశవ, చెల్లా బాలమురళి, నర్సీపల్లి హారిక, దాసరి గురునాథం, చెల్లా సతీమణి, చెలుమూరి సూర్యప్రభావతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి తీసుకెళ్తున్నారు. 2014 వల్ల ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ విషయంలో 107వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అధ్యక్షులు చల్లా శంకర్రావు గారు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్స్కి, సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనాలు. చాలా సంతోషం. సరిపల్లి విశ్వేశ్వరరావు గారు ప్రారంభించిన ఈ బ్యాంక్ ఈ రోజున ఉన్నత స్థానానికి చేరడం, ఆంధ్రప్రదేశ్లోని అగ్రగామి బ్యాంక్ నిలవడం యాజమాన్య యొక్క ముందు చూపే నిదర్శనమైన పదవి చేస్తా ఉన్నా. ఒకటి, ఎవరైతే అందుబాటులో తక్కువ వడ్డీలో దొరికేలాగా వెంటనే వారికి అప్పు పుట్టేలాగా, అలాగే అప్పు తీసుకునేలాగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. డిపాజిట్లు రావడం బ్యాంకు మీద నమ్మకాన్ని నిలబెడతాం. 100 కోట్ల రూపాయలని మళ్ళా సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటో బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ ఆర్యాపురం బ్యాంక్, మనకు 3 బ్యాంకులు ఉన్నాయి. ఆర్యాపురం బ్యాంక్ ప్రధానమైంది, అలాగే ఇండియన్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు, జాయింట్ బ్యాంక్, 3 బ్యాంకులు కూడా చక్కటి పనిచేసి వస్తున్నాయి. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 107వ సాధారణ మహాసభకి విచ్చేసినటువంటి మా బ్యాంకు యొక్క ఖాతాదారులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సాధారణ మహాసభకి ఇటు సోదరులందరూ సుమారుగా 30,000 మంది ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం కూడా 30,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మా లాభాల్లోనే, మా బ్యాంకు వచ్చినటువంటి లాభాల్లోనే ఒక చిరుకానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మేము వచ్చినటువంటి ఇది 2వ సంవత్సరం. మొట్టమొదటి సంవత్సరం అన్ని ఖర్చులు పోను 12 కోట్ల రూపాయలు లాభం వచ్చింది బ్యాంక్కి. అలాగే ఈ సంవత్సరం 25-26లో అయితే 14 కోట్లు వచ్చింది. అన్ని ఖర్చులు పోను. ఈ 2 సంవత్సరాలు 26 కోట్ల రూపాయల లాభం బ్యాంక్కి మేము లబ్ధి పొందడం జరిగింది.